వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడైతే డీమాన్ పవన్ కి అయితే ఎవ్రీ టైం అన్యాయం చేస్తూనే ఉన్నారు. అబ్బా ఇకనైనా ఆట మొదలెట్టాడు అనిపించింది నాకు. ఈ రోజైనా వాయిస్ రేజ్ చేశాడు, మాట్లాడుతున్నాడు, తన తరపున మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడుతుంటే కూడా తనుజ మాట్లాడని ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా నిన్ననేమో అలా అలిగేషన్ వేసింది, ఈ రోజేమో ఇలా. ఆయన నా గురించి నేను మాట్లాడుకుంటే నీకేంటి? నిన్న ఆడావు, మొన్న ఆడావు, ఏంది నువ్వు ఆడతలేవా? ప్రతి వారం ఆడుతున్నావు, కాకపోతే నీ బ్యాడ్ లక్, నువ్వు అవ్వట్లేదు, 9 వారాలుగా అవ్వట్లేదు నువ్వు. మరి ఆయనకి ఏడు అవకాశం ఉంది. ఫస్ట్ 2 times కెప్టెన్ అయ్యాడని చెప్పేసి మొత్తం తొక్కేస్తున్నారు. అదే కదా ఆయన బాధ. పాపం ఈ రోజు ఎంత బాధపడుతున్నాడు. అందరూ ఓదార్చినా కూడా ఆ బాధ నిజంగా తీరనిది. లాస్ట్ టైం ఫస్ట్లోనే తీసేశారు. వీళ్ళు ఆడిన వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. అసలు నిజంగా బాధ అనిపించింది. బట్ డీమాన్ పవన్ చూస్తే తొక్కేస్తున్నారు, మొత్తంగా తొక్కేస్తున్నారు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అడగను, కొంచెం లైక్ చేస్తే కొంచెం వీడియోస్ పుష్ అవుతాయి. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే లాస్ట్ టాస్క్లో తనుజ గురించి కానీ, అక్కడ తనుజకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ కన్నా. ఎందుకంటే తనుజ క్యాప్టెన్ అవ్వలేదు, ఓకే అవ్వలేదు, అవ్వని వాళ్ళు విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అవ్వలేదు. కానీ అక్కడ కలర్ కూడా ఇది ఎల్లో కింద పెట్టు, బ్రింజల్ పైన పెట్టు, ఇవన్నీ చెప్తున్నారు. అక్కడ కళ్యాణ్కి అయితే ఎవ్వరు చెప్పట్లేదు. నేను ఇదే రీల్ కూడా చేశాను. ఇక్కడ ఏదో తనుజకి హింట్ వచ్చింది అని చెప్పేసి ఆమె ఫస్ట్ నుంచి కలర్ అలా పెట్టు, కలర్ ఇలా పెట్టు, ఎల్లో కిందికి పెట్టు అని చెప్తూనే ఉన్నారు. అక్కడ ఇంకా దివ్య కూడా తనుజకే సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి. కళ్యాణ్కి సపోర్ట్ ఒక సంచాలకురాలు అయ్యుండి నువ్వు అలా చేయకూడదు కదా. లాస్ట్ టైంలో కళ్యాణ్ దగ్గరకు వచ్చినావు. ఇక్కడ కలర్ గురించి మాత్రం నాకు అక్కడ హింట్స్ ఇచ్చారు తనుజకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను కలర్ ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తుంది, లాస్ట్లో తొందరగా సెట్ అయింది. కళ్యాణ్కి సెట్ అవ్వలేదు. అసలు కళ్యాణే ముందాడాడు ఆమె కన్నా. కళ్యాణే ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. ఇక్కడ 100% ఫేవరెటిజం జరిగిందని చెప్తా. ఆల్రెడీ తనుజ క్యాప్టెన్ అయిపోయింది లైవ్లో, మీకు ఎపిసోడ్లో లేదు. తనుజ ఏంటంటే లాస్ట్ టాస్క్ పెట్టారు, నిఖిల్కి, రీతుకి, తనుజకి ఈ టాస్క్లు అయిపోయాయి. వాళ్ళ ముగ్గురికి బ్యాలెన్సింగ్ టాస్క్ ఒకటి పెట్టారు. సో మనకు అది పూర్తిగా చూపెట్టలేదు లైవ్లో. ఏంటంటే తనుజ ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయింది, 1 day బిఫోరే క్యాప్టెన్ అయిపోయింది. ఇంకా నిఖిల్ ఫస్ట్ రీతు వెళ్ళిపోతుంది, తర్వాత నిఖిల్ వెళ్ళిపోతాడు, లాస్ట్ వరకు ఉంటుంది. సో అక్కడ బ్యాలెన్సింగ్ బరువులు వేయాలన్నమాట వీళ్ళకి. యాపిల్స్తో ఏదో ఉంటుంది, చాక్ ఇట్లా పట్టుకొని క్రోన్ని ఆపాలి. సో ఆ బరువులు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కూడా సపోర్టింగ్ టాస్క్ లాగానే. సో ఆ బరువులు ఎవరికైతే ఎక్కువ వేస్తారో, అంటే సపోర్ట్ చేయని వాళ్ళకు బరువులు వేస్తారు. వాళ్ళు ఆ బరువులు మోయలేక వాళ్ళు వెళ్ళిపోయారు. సో తనుజకు లక్కీగా కొంచెం తక్కువే పడి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చూపెట్టలేదు. ఎందుకంటే నిఖిల్ అయితే మోస్తాడు కదా, నిఖిల్ కూడా డ్రాప్ అయ్యాడంటే తనుజకు తక్కువ బరువే పడి ఉంటుంది. సో తనుజ గెలిచింది. ఆ టాస్క్ మొత్తానికి కెప్టెన్ అయిపోయింది. ఈ 8 రోజులు కెప్టెన్గా ఉంటుంది. ఫ్యామిలీ వీక్ అన్నీ కలిసి వచ్చినాయి, ఒప్పుకుంటా. అక్కడ కలర్స్ కూడా చెప్పేస్తున్నారు ఆమెకు ఈజీగా. అది ఏంటంటే ఫిజికల్గా తొయ్యాలి ఆ క్యూబ్ని. తోసిన తర్వాత మళ్ళీ అలా పెట్టేటప్పుడు కూడా కలర్స్ ఒకదానికొకటి అన్ని సైడ్ వేరే వేరే కలర్స్ ఉండాలి. ఫస్ట్ నుంచి ఆమె కలర్స్ చెప్పినాక ఇంకా ఆట ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫిజికల్గా బాగానే ఆడింది, నేను ఒప్పుకుంటా. తనుజ ఫిజికల్గా కూడా బాగానే ఆడింది, కళ్యాణ్తో పుంజుకుంది. కానీ అక్కడ మెయిన్ ఏంటి, ఆ క్యూబ్స్ ఒకదాని తర్వాత కలర్స్ డిఫరెంట్గా ఉండాలి, ఒకదానిపైన ఒకటి. అక్కడ కలర్స్ అన్ని చెప్పినాక ఇంకా ఆట ఏముంది, సంచాలకురాలుగా ఆమెనే చెప్తుంది. అక్కడ రీతు చెప్తున్నాడు, డిమోన్ చెప్తున్నాడు, అందరూ తనుజకే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఈజీగా తెలిసిపోతుంది. కళ్యాణ్కి ఎవరు చెప్పట్లేదు కలర్స్. సో 100% నాకు ఇక్కడ ఏదో కొంచెం అన్యాయం జరిగిన ఫీలింగే వచ్చింది నాకు. తనుజ ఆడలేదని కాదు, ఆడింది. కానీ చెప్తున్నా ఏంటంటే ఆమెకు హింట్స్ వస్తున్నాయి, ఇక్కడ కళ్యాణ్కి హింట్స్ లేవు. మెయిన్ అదే కదా గేము. సో నాకు అక్కడైతే నిజంగానే అన్యాయం జరిగింది అనిపించింది. ఇక ఫస్ట్ నుంచి మొత్తుకుంటే ఏంటంటే ఆ టాస్క్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ అంతా సొల్లు మన వాచెఫ్ వచ్చి ప్రతి ఒక్కరికి హింట్స్ ఇచ్చాడు. సుమనన్న పప్పుచారు నుంచి అన్నీ కలుపుకునే మటన్ చికెన్ కలుపుకునేంత రేంజ్కి ఎదిగిపోయింది. అంటే వంటలతోనే వాళ్ళ గేమ్ను పోల్చాడు అనమాట. తనుజ అది బాగా ఉంది అని చెప్పేసి. అంటే తనుజ ఏడిస్తే నేను ఏడుస్తున్నా, నేను ఎక్కడికన్నా పోతే తనుజ అంటున్నారు, లవ్ సింబల్స్ అంటున్నారు అని. ఇంకా తనుజ గురించి, కళ్యాణ్ గురించి, ఇక అందరి గురించి ఆయన వేలో చేశారు. ఇక వీళ్ళంతా దొంగతనం చేస్తున్నారు, తింటున్నారు, ఇక వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. ఇక తనుజ మాత్రం ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామని అబ్బా తన చుట్టూ తిప్పుకుందామనే చూస్తుంది. వాళ్ళు ఏందో కబోర్డ్లో దాచుకుంటుంది, వాళ్ళు ఏందో చేస్తుంది.
ఏంటంటే తన చుట్టే తిరగాలి గేమ్, తన చుట్టే ఉండాలి. అది బాగా టాలెంట్ ఉందబ్బా ఆ అమ్మాయికి మాత్రం. అయితే ఎక్కడున్నా కూడా నేనే చూడాలి, నాతోనే గేమ్ నడవాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది అనిపించింది నాకైతే నిజంగా. అట్లా తిప్పుకుంటుంది గేమ్ని, మొత్తం తన సైడ్ తిప్పుకున్నట్టుగానే ఉంటుంది. బాగా హుషారుంది అసలు. ఇక చూద్దాం. ఇక ఇంకొకటి వచ్చేసి ఓటింగ్ అయితే ఎఫెక్ట్ పడుతుంది అబ్బా. ఈరోజు మనకు లైవ్లో అయిపోయింది టాస్క్, కానీ మనకు ఎపిసోడ్లో అయిపోతే ఈరోజు ఓటింగ్లో తనుజ ఉండేది కాదు. సో రేపు తనుజ ఉండదు, రేపు మనకు ఎపిసోడ్లో చూపిస్తారు. తనుజ ఓటింగ్లో ఉండదు, ఎందుకంటే ఇమ్యూనిటీ వచ్చేసింది. తర్వాత క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రేపు దివ్యాని తీసేద్దామని చెప్పేసి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ 2 hours బగ్ వచ్చేసింది. అంటే ఒక 3 మెంబర్స్ని హాట్స్టార్లో చూపించారు 2 hours, సంజన అండ్ నిఖిల్ అండ్ దివ్య. సో ఇది కావాలనే జరిగిందా లేకపోతే గ్లిచ్చా అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ముగ్గురు ఉండడం వల్ల ఆ 2 hours ఓటింగ్ వేయాలనుకున్నారు, ఆ ముగ్గురికే వేస్తారు కదా. సో వాళ్ళకు మరి అలానే దివ్యకి, నిఖిల్కి, సంజనాకి పడాలని చేశాడో అర్థం కాదు. మరి లిస్ట్ 3 వాళ్ళు కూడా కాదు, లిస్ట్ 3లో వాళ్ళు లేరు. సో ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం నాకు ఎందుకు డౌట్ అనిపించింది. వీళ్ళకి ఓటింగ్ పడాలని చెప్పేసి అలా చేశాడా ఇక అనిపించింది. ఎందుకంటే లిస్ట్ 3లో అయితే మనకు గౌరవ్ అండ్ దివ్య, నిఖిల్ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఇంకా అనిపిస్తుంది. లీస్ట్ అంటే నిఖిలే ఉన్నాడు. మరి ఆ 3 members ఆ 2 hours పెట్టారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్ పెరిగి ఉంటుందేమో అనిపించింది నాకైతే. సో అదన్నమాట మ్యాటర్. సో డీమాన్ ఇకనైనా ఆట మొదలెట్టి కనీసం తన తరపున గట్టిగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఆయన ఫీల్ అవుతున్నాడు, ఎప్పుడైతే రాజు రాణి వేషాలు వచ్చినాయో నాకు రాలేదనే, నేను ఎందుకు గుర్తుకు రాను బిగ్ బాస్కి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అందులో ఇంకా తనుజ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నాకు కూడా రావు కదట, నీకెందుకు రావు తల్లి, నీకు వస్తూనే ఉంటాయి కదా ప్రతి అవకాశం. అక్కడ డీమాన్కి ఏమి రాదు ఫస్ట్ నుంచి. సో ఈ రోజన్నా కొంచెం వాయిస్ రేజ్ చేశాడు, తన గురించి తను మాట్లాడుకున్నాడు. ఆయన ఏంటంటే ఒక మాట మాట్లాడితే బయటకు ఎలా వెళ్తుందో, సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఆ కిచెన్లోనే ఉండి ఆమ్లెట్లు వేసుకుంటూ వంటలు చేసుకుంటూ ఇలా ఉంటే ఎలా అబ్బా, నాకు అర్థం కాదు. కొంచెమైనా ముందుకు వెళ్ళాలి కదా, మాట్లాడుకోవాలి కదా, తన గురించి తను స్టాండ్ తీసుకోవాలి. కళ్యాణ్ కూడా అంత స్టాండ్ తీసుకోడు పెద్దగా. వీళ్ళిద్దరు అబ్బాయిలు అలాగే ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్కి దివ్య అంత మోసం చేసింది, తనుజ కూడా అంత మాట్లాడుతుంది. ఇంకా కళ్యాణ్ సంచాలక్ విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడతాడు, కానీ డిమాండ్ పవన్ అయితే అది కూడా ఉండదు, అసలు మాట కూడా మాట్లాడాడు. కనీసం ఈ రోజు నుంచి అయినా వాయిస్ రేజ్ చేసి బయటకు వచ్చి మాట్లాడి తనకు తను ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక నుంచి అయినా కొంచెం టాస్క్లలో బాహుబలి అని వాచెఫ్ ఆయన పొగిడాడు, కనీసం అదన్నా దృష్టిలో పెట్టుకున్నారే నేను టాస్క్లు బాగా ఆడుతున్నాను కదా అని చెప్పేసి కొంచెమైనా ఆలోచించి ఇకనైనా ముందుకెళ్తే బాగుంటుంది. సో మీకేమనిపించింది ఆ టాస్క్ విషయం తనుజ కళ్యాణ్ది? మీకు అనిపించింది ఆ కలర్స్ చెప్పారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే డీమాన్కి అన్యాయం జరుగుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేనా, లేకపోతే ఆ ప్లేస్లో డిమాండ్ సెలెక్ట్ చేసుకుంటే డిమాండ్ సెలెక్ట్ చేసుకునేటోడా కళ్యాణ్, లేకపోతే తనుజాన్ని సెలెక్ట్ చేసుకునేటోడా అనేది కూడా కామెంట్ చేయండి. సో సమబుజ్జి ఉండాలని చేసుకుంటాడో, తనుజ క్యాప్టెన్ అవ్వలేదని చేసుకునేటోడా, మరి ఏం ఆలోచించాడో తెలీదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.